మా కమ్యూనిటీ వాళ్ళలో వీళ్ళని ఏమనకండి, మా చెల్లెళ్ళు నాకులాగా నోటు తోలు ఎక్కువ వీళ్ళకి, వాళ్ళ వల్ల చాలా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయి. వాళ్ళ ఫ్యామిలీని ఎంత దారుణంగా తిట్టాడంటే, వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది, ఏదో చదువుకోండిరా మీరు, చదువుకోండి, చదువుకుంటే నాకులాగా ఆటలాడొచ్చు అండి, ఈ ఆటలే ఆడతానే వీడు. అట్రాక్టివ్ గర్ల్స్ కావాలి, అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకున్న అమ్మ నా బూతులు తిట్టేవాడు. అంటే ఉప్పల బాలుకి అసలు ప్రమోషన్ చేయడమే రాదు, ఎలా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇవన్నీ తెలియదు ఉప్పల బాలుకి. నమస్తే. నాన్ వెజ్ అల్లికే చిట్టి పికిల్స్ సపోర్ట్ ఇవ్వడం ఎలా చూస్తారు? అది ఎలా ఉందంటే, మా కమ్యూనిటీ వాళ్ళలో వీళ్ళని ఏమనకండి, పచ్చళ్ళ మీ వాళ్ళ మీద పడ్డారేంటి అన్నట్టుగా ఓ పక్కన సపోర్ట్ చేస్తానే, ఓ పక్కన ఎందుకు ఆడపిల్లల మీద పడ్డారు అన్నట్టుగా సానుభూతి చూపిస్తా, మా చెల్లెళ్ళు నాకులాగా నోటు తోలు ఎక్కువ వీళ్ళకి తిట్టేస్తా ఉంటారు ఎవరిని పడితే వాళ్ళని, ఇలా వెనకేసుకొచ్చే నాకేం అర్థం అవుతుందంటే, అంటే కొంతమందిని నోటుకు వచ్చినట్టు తిట్టేస్తున్నాడు, చూస్తున్నారు మీరు. వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూ అయిపోయి వాళ్ళ ఫ్యామిలీని కూడా చాలా బోల్డ్ గా ఎక్స్పోజ్ చేస్తున్నాడు. అలా చేసేవాడు మరి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి ఎందుకు చేయట్లేదు నా క్వశ్చన్. నా అన్వేషణ ఇప్పుడు అందరి గురించి కూడా చాలా రకాలుగా మాట్లాడు, ఇప్పుడు దాకా బెట్టింగ్ యాప్స్ గురించి మంచి యుద్ధమే చేస్తున్నాడు, చాలా మంచి విషయమే. వ్యూస్ కోసం చేస్తున్నాడో, డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తున్నాడో, లేకపోతే ప్రపంచ యాత్ర లేదని చేస్తున్నాడో తెలియదు, కానీ చేసే ఉద్దేశం మోటో అయితే మంచిది కాబట్టి, ఆ లైన్ మంచిది కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ బెట్టింగ్ల వల్ల చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు రోడ్లు పాలైపోతున్నాయి, వాళ్ళ వల్ల చాలా జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని మనం కూడా సపోర్ట్ చేస్తుంటే, ఈ బలుపు నెల ఫ్యామిలీల మీద కూడా తీసుకెళ్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇమ్రాన్ గారు వాళ్ళ ఫ్యామిలీని ఎంత దారుణంగా తిట్టాడంటే, నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు, ఇమ్రాన్ బెట్టింగ్స్ వల్ల కోట్లు సంపాదించాడు, ఓకే ఐ యాక్సెప్టెడ్, ఇమ్రాన్ గురించే మాట్లాడు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది, అది ఎంత దారుణం. ఏదో చదువుకోండిరా మీరు, చదువుకోండి, చదువుకుంటే నాకులాగా ఆటలాడొచ్చు అండి, ఈ ఆటలే ఆడతానే వీడు. నాకు అర్థం కాదు, ఇది తప్పు ఆటలు కదా. నువ్వు ఆటలు ఆడొచ్చు, తప్పు లేదు, కానీ అందరి మీద ఆటలాడతానంటే కుదరదు కదా. ఈ ముగ్గురు అమ్మాయిల్లో చిన్న అమ్మాయి తోటి కొంచెం ట్రాక్ ఉంది, అదే అయ్యుండొచ్చు. వస్తుంది. అంటే అలేఖ్య చిట్టి పికిల్స్ లో ఒక క్యాండిడేట్, అదే ఒక పర్సన్ వాళ్ళ అమ్మ. ఓకే ఓకే, నాకు తెలిసి అలేఖ్య చిట్టి పికిల్స్ తెలిసిన కానించి జనాలకు ఒకటే తెలిసింది ఏంటంటే, ఆ సెర్చింగ్ లో వచ్చింది విషయం, తెలిసిన విషయం ఏంటంటే ఎక్స్పోజ్డ్ వీడియోలు చేస్తారని వాళ్ళు, అంటే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి, బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ పెట్టాలంటే ఒక మోటో కావాలి, ఒక కొంతమంది అట్రాక్టివ్ గర్ల్స్ కావాలి. అలా అట్రాక్ట్ చేసి వీళ్ళందరినీ కూడా బుట్టలో వేసుకున్నారు. తర్వాత కస్టమర్ తో బిహేవ్ చేసే విధానం వీళ్ళకి తెలియదు. నిజంగా అక్కడ ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఎందుకు, ఒక కిలో పచ్చడికి ఇంత రేట్ ఎందుకు అని అడిగినందుకు అక్కడ ఎలా తిట్టారంటే, నిజంగా వాళ్ళు పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా నాకు అర్థం కాల. ఆ కాసేపు నిజంగా ఆ టైప్ లో బూతులు అయితే ఎలివేట్ అయినాయి అక్కడ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నా అన్వేషణ గారు సపోర్ట్ ఉందమ్మా మీ ముగ్గురు అక్క చెల్లెలకి, ఖచ్చితంగా నా అన్వేషణ గారు సపోర్ట్ చేస్తున్నాడు. బెట్టింగ్ ఏమో నా అన్వేషణ పచ్చడి పికిల్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అవుతాడేమో నాకు తెలిసి. ఇప్పుడు మళ్ళీ కూడా చాలా మంది అంటున్నారు, ఆడపిల్లలు కదా ఏమన్నా చేసుకుంటారో అంటే మాకు తెలీదా, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి చూస్తుంటే మీరు ఏమన్నా చేసుకుంటారు అనిపిస్తుంది వాళ్ళని, వాళ్ళే ఇంకొక నలుగురు ముంచేసేలా ఉన్నారు. అవునా కదా? ఒక మగాడు చేస్తుంటే నాన్ వెజ్ ఎట్లా మాట్లాడే ఉండేవాడు, బూతులు, అమ్మ నా బూతులు తిట్టేవాడు, వాడు నోరుకు అద్దు ఆపు ఉండేది కదా. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఇది ఆడపిల్లలు కాబట్టి ఏదో వెనకేసుకొచ్చాను, అందులోకి ఏదో రిలేషన్ ఉన్న బట్టి ఏదో సపోర్ట్ చేసుకొచ్చేందుడు, కానీ నీకు లాంటోడు నాకు లాంటోడు చేస్తే అమ్మల అక్కలు అందరిని తిట్టేవాడు వీడు. వీడు చదువుకున్న విద్యార్థి, మళ్ళీ అందరిని తిడతాడు. ఇప్పుడు తప్పుని తప్పులాగా దాన్ని ఎలివేట్ చేసి చూపించడంలో తప్పు లేదు, జనాలు కూడా తెలుసుకుంటారు. బెట్టింగ్ యాప్స్ అనేది తప్పు, ఆ తప్పుని నువ్వు ఏలెత్తి చూపించినా ఎవరు ఏమనలేదు. పెద్ద పెద్ద వ్యక్తులు నీకు సపోర్ట్ చేశారంటే దానికి కారణం ఏంటి, నువ్వు పోరాడే యుద్ధం న్యాయబద్ధమైన యుద్ధం రా బాబు, దానికి మేము సపోర్ట్ ఉన్నాము, నువ్వు కానీ అన్నామని నీ ఇష్టం వచ్చినట్టు. ఎవరు నా ఏమన్నాడంటే, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కాదులే, చెప్తా అది చూసా నేను. లేదు, బెట్టింగ్ యాప్ చేయడం తప్పేం కాదు, చేసుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు, దాని గురించి నేను చాలా తర్వాత చెప్తాను, పండిపోతుంది అన్నాడు. ఒక చిన్న బిట్ చూశాను నేను, అంటే అప్పట్లో సపోర్ట్ చేశాడు, ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళడానికి చూశాడు. మొత్తం మీద ఇతనికి ఎక్కువ ప్రమోషన్స్ రాకో, వ్యూవర్షిప్ లేకో, ఈ ప్రమోషన్స్ రాక ఆ ట్రాక్ నుంచి తప్పుకున్నాడు అంతే. ఉప్పలవాలిగా ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చాను అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉప్పలవాలికి అసలు ప్రమోషన్ చేయడమే రాదు, మీకు అసలు విషయం తెలియట్లేదు. ప్రమోషన్ రాక కాదు, ప్రమోషన్ చేయడం రాదు. అర్థమైంది, ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళని,
ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇవన్నీ తెలియదు ఉప్పలబాలికి. తెలిస్తే చేసేసేవాడే. అందరికన్నా ముందు ప్లేస్లో ఉప్పలబాలి ఉండేవాడు ఈ బెట్టింగ్ పాపారావుల్లో. అవునా కదా? ఇది మట్టికి నమ్మండి మీరు. ఉప్పలబాలి అనే వ్యక్తికి ఎడ్యుకేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఎడ్యుకేషన్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ ప్రమోషన్స్ ఎలా డీల్ చేయాలి, వాళ్ళ బ్రాండ్ ప్రమోటర్స్తో ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఇవన్నీ తెలియదుక ప్రమోషన్ చేయలేదు. అంతేగాని వాళ్ళు ఆ ఊరికనే వస్తుందంటే ఏదైనా చేస్తారు. వాళ్ళ వీడియోలు చూసారు మీరు, ఎంత చండాలంగా ఉంటాయి. అప్పట్లో చూసారు కదా, ఉప్పలబాలి అంటే ఓ ప్రపంచం. ఏడ కరెక్ట్ అన్న ఇది. రంజాన్ రోజు ఇస్తాంబుల్లోనే యాడ్నో కూర్చొని ఆయన ఖురాన్ మీద ఒట్టేస్తా ఏది అబద్ధం చెప్పకూడదని అలీతో వీడియో పెట్టంగా చూసిన ఒకటి. ఆ రోజు బూతులు మాట్లాడకుండా, ఆ రోజు కమెంట్స్ ఏమైనా తెలియదు, లోపల వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు. నెక్స్ట్ రోజు నుంచి ఏ వీడియో వచ్చినా చిన్న వినాయకుని పెట్టుకొని ఒట్టేసుకొని చెప్తా, ఏ బూత్ మాట మాట్లాడినని చెప్పిండు. అయినా కూడా ఎవరికి ఏం చేయాలనో ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడిండు. ఇప్పుడు అలేకే పికిల్స్ వాళ్ళ మీద కొంచెం పాజిటివ్ గా మాట్లాడింది మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు అందరూ కడుపు కొట్టి కోసమే చేసుకుని ఉంటారు. మళ్ళీ అందరు దాని గురించి ఆలోచించుకొని ఇప్పుడు అలేకే పికిల్స్ వాళ్ళని కూడా అట్లే తిట్టాలి, అట్లే బయట పెట్టాలి కదా. మా చెల్లెళ్ళు అంటారు, ఆయనకు ఏదో ట్రిప్ కి ఇన్వైట్ చేస్తే వీళ్ళు ముగ్గురు కూడా కాదని చెప్పిండంట. అప్పటి నుంచి ఈయనకు అలేకే పికిల్స్ వాళ్ళ మీద కొంచెం కోపం ఉంది. బ్లాక్ కూడా చేసుకున్నారు. ఇది ఎట్లుందంటే ఇప్పుడు వీళ్ళు ఒకటి అంటే మన రాజమండ్రి మన వైజాగ్ అనే వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వాళ్ళు కూడా వైజాగ్ నుంచే కదా, మరి వాళ్ళ గురించి ఇవన్నీ చెప్పడం అయితే కామెడీయే కదా. అది చాలా తప్పు. అన్వేషణ అదే చెప్తున్నా కదన్నా, మా చెల్లెలు అంటే ఈ ఎట్లుందంటే ఇది రాజమండ్రి విశాఖపట్నము మా పక్కన విలేజెసే కదా, మా వాళ్ళే కదా చేసింది, వాళ్ళ వల్ల ఎవరు చనిపోలేనట్టుగా మాట్లాడింది ఆ వీడియోలో. ఎందుకు చనిపోయి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ వాళ్ళ దాంట్లో సబ్స్క్రైబర్స్ ఉండింటారు కదా, వాళ్ళు కూడా చనిపోయింటారు కదా, ఆ లిస్ట్ కూడా బయట పెట్టాలి కదా. మళ్ళీ అన్వేషణ ఎందుకు పెట్టలే మరి? అదే చాలా తప్పని అది చేయడం మాత్రం. వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు లాస్ట్ టైం మన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఓకే పెద్ద ఇష్యూ, ఓకే ఫైన్. కాకపోతే ఏంటంటే గెలికేవాడు అందరినీ గెలకాలి. ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు, మరి వీళ్ళు ఎందుకు గెలకలేదు? మరి వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి? మనం ఏంటంటే ఒక వ్యక్తి మన దగ్గర ఉన్నాడంటే ఆయన మనకి మంచిగా అనిపించాడు అనుకో, ఆడు ఎంత లంగా పని చేసినా కూడా మనం సపోర్ట్ చేస్తాం. అది మనోడు వేరేవాడు కాదనుకో, ఏంటి ఆడు ఏం మంచి పని చేసినా కూడా అది చెడ్డ అవుతుంది అనమాట. అలా చెప్పి వాళ్ళు సపోర్ట్ చేయడం తప్పు, అది వదిలేయాలి మనం. అదే గురు, మన కంఫర్ట్ జోన్ లో ఎవరైతే ఉంటారో, మనకి ఎవరైతే వాళ్ళ దగ్గరలో ఉంటారో, వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా మనము దాన్ని సమర్థించాలని కోరుకుంటాం. అది మనకు తెలియదు గురు, వాళ్ళకి ఏమున్నాయో మనకైతే తెలీదు. అంటే పట్టించుకునే వాళ్ళు అందరినీ పట్టించుకోవాలి, లేదంటే వదిలేసేవాడు అందరినీ వదిలేయాలి. ఒక సపోర్ట్ చేసి తప్పు ఎవరిదైనా తప్పే, ఒప్పు ఎవరిదైనా ఒప్పే. రోజు కూడా వీడియోస్ పెడుతున్నారు, ప్రపంచంలో చాలా వేరే మ్యాటర్స్ ఉన్నాయి, వాటి మీద ఫోకస్ చేయండి, మీకు అలైకే చిట్టి పికిల్స్ ఒకటే దొరికిందని చెప్పేసి జనాల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అది కూడా మంచిదే. ఆయన చెప్పింది ఏంటంటే నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో చూశాను, రేపు సంబంధించి కావచ్చు సంథింగ్ ఏవో హైదరాబాద్ లో నాతో కొన్ని అయ్యాయని చెప్పాడు. అది ఓకే మంచిదే. మనకేంటంటే తెలుగు మన ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే అది ఏదైతే మనకు ఇష్యూ ఉంది, ఏ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని కంటెంట్ గా తీసుకుంటారు. మన అయితే బెట్టింగ్ యాప్స్ అన్నాడు, ఈ రోజు ఏమో అలేకే చిట్టి పికిల్స్ అంటారు. మనకి ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటుందో అదే చూస్తాం.